ఈ రోజు నిజంగా ఆర్టీసీ చరిత్రలో బ్లాక్ డే గానే మేము భావిస్తున్నాము. ఎందుకంటే నిన్నటి దాకా మాతో కలిసి పనిచేసిన మా శంకరన్న ఈ రోజు మా కళ్ళ ముందు లేకపోవడం బాధాకరణం. నిజంగా రెండో రోజు సమ్మె రోజే ఇలాంటి పరిస్థితి వస్తుందని మేము ఏమాత్రం కూడా ఊహించలేదు. కారణం, దీనికి ప్రధానమైన కారణం మేనేజ్మెంట్ మొండి వైఖరి, మేనేజ్మెంట్ తీసుకున్న చర్యలు, మేనేజ్మెంట్ అధికారులు కార్మికులపై భయాందోళనకు చేయడానికి ప్రధాన కారణంగా మేము భావిస్తున్నాము. ఎన్నడూ లేని ప్రభుత్వం వద్దకు చర్చలు చేద్దాం, సానుకూలంగా ఉన్నామని ప్రభుత్వం మంచిగా ఉంటే ఇక్కడ మేనేజ్మెంట్ మాత్రం వాళ్ళ సొంత డిపోలు లేక, వాళ్ళ సొంత బస్సులు లేక, టికెట్లు లేకుండా, మహిళలు పురుషులకు కూడా టికెట్ లేకుండా ఉచితంగా బస్సులు నడిపిస్తున్నారు. కనీసం మాకు టెంట్ సౌకర్యం కూడా కల్పించడం లేదు. కార్పొరేట్ వేసుకోవడానికి కూడా సౌకర్యం కల్పించకుండా టెంట్ హౌస్ యాజమాన్లకు, ఆర్టీసీ వాళ్లకు టెంట్లు గాని, కార్పెట్లు గాని, గిన్నెలు గాని ఏవి ఇవ్వకూడదని హుకుం జారీ చేయడం జరిగింది. ఇలాంటి మనస్పార్థానికి గురై కార్మికులు ఇవన్నీ చూస్తూ అయ్యో మా స్ట్రైక్ నీరు గారిపోయే ప్రమాదం ఉంది, ఇలా దొంగదానంగా బస్సులు నడుపుతున్నారు, ప్రజలకు బస్సులన్నీ స్వచ్ఛంగా తిరుగుతున్నాయని ఒక ప్రలోభం సృష్టించడానికి. కానీ ఏ ఒక్క బస్సులో కూడా ప్రభుత్వమేమో మహిళలకు ఉచితం ఇస్తే మా అధికారులు పురుషులకు కూడా ఉచితం ఈ సౌకర్యం కల్పించారు. ఇది ఎంత నీచమైన వ్యవస్థగా భావిస్తున్నాము. కాబట్టి దీన్ని తక్షణమే మానుకోని, మేనేజ్మెంట్ మొండి వైఖరిని మానుకోని కార్మికులకు సానుకూలంగా ఉండి మోదీకి ఈ రోజు చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చలు సానుకూలంగా వస్తుందని భావిస్తున్నాం. ఉదాహరణకు చెప్తా, పొన్న ప్రభాకర్ గారు ఏమన్నారు, ఈ సమ్మె ప్రతిపక్షం నేర్పిస్తుంది, కొన్ని శక్తుల వల్ల జరుగుతుంది, కార్మికులు స్వచ్ఛందంగా లేరను మేము కూడా ఈ రోజు అడుగుతున్నాం. ఇంతకు రేవంత్ రెడ్డి గారు సానుకూలంగానే ఉన్నారు, మా సమ్మెకు ఎప్పుడు సపోర్ట్ గానే ఉన్నారు, కార్మికులకు అండదండగానే ఉంటారన్నారు, విలీన ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పారు. మరి ఎవరు ఉంటున్నారు మీలోని కొన్ని శక్తులు? మీకు ఏడ మంచి పేరు వస్తుందో రేవంత్ రెడ్డి గారికి. ఆర్టీసీ కార్మికులు అంటే బ్రాండ్ అంబాసిడర్ అనే కితాబు ఇచ్చింది ఈ రేవంత్ రెడ్డి గారు. మరి ఈ బ్రాండ్ అంబాసిడర్ మంచి జరిగితే ఏడ రేవంత్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందో అని కొన్ని శక్తులు మీ కేబినెట్ లోనే కొన్ని శక్తులు మిమ్మల్ని తప్పుదార పట్టిస్తున్నారని మేము భావిస్తున్నాం. దానికి మీరు ఏం సమాధానం చెప్తారో మేము ఎదురు చూస్తాం. దయచేసి ఇలాంటి పోటాపోటీ వ్యవహారంతో కాకుండా ఒక సానుకూలమైన పరిస్థితిలో విలీన ప్రక్రియ వెంటనే శంకర్ అన్న డెత్ డేనే అపాయింట్మెంట్ డేట్ గా ప్రకటించి మీ మంచి మనసును చూసుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే ఆర్టీసీ కార్మికులతోని గతంలో ఎప్పుడు చంద్రబాబు నాయుడు నుంచి కేసీఆర్ దాకా ఎవరు మళ్ళీ తిరిగి గద్దెనెక్కిన పరిస్థితులు లేవు. కాబట్టి అలాంటి పరిస్థితి మా రేవంత్ అన్నకు రాకూడదని మేము ఇప్పటి వరకు ఈ రోజు వరకు భావిస్తున్నాం. కానీ ఇది ఇలాగే కొనసాగితే మళ్ళీ అదే రిపీట్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి అలాంటి చర్యలు పోవద్దని విజ్ఞప్తికి పేర్కొంటున్నాం.